మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చాలండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మనము నిర్మించబడిన రీతి ఆయనకు మనము నిర్మించబడిన రీతి అంట దేవునికి తెలుసు అంట. He knows everything. God knows everything. దేవునికి సమస్తము తెలుసు. మనం అంటాము, నా బాధ నీకేం తెలుసు అంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నిర్మించబడిన రీతి నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్స్ లో బ్రతుకుతున్నావో సమస్తం కూడా దేవునికి తెలుసు. హి నోస్. ఆయనకి తెలుసు. నీ పరిస్థితి నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు. ఏమండి? ఈ రక్త సంబంధులకు నీ పరిస్థితి తెలియకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి సమస్తము నాకు తెలుసు అంటున్నారు. హల్లెలూయా. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంట. మనం మంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఎలాగ సృష్టించబడ్డావో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎలాగ సృష్టించారు? దేవుడు మనల్ని మట్టిలో నుండి తీసి సృష్టించారు. అవునా కాదా? ఆదికాండంలో మనం చదువుతాం. నువ్వు నేను మంటిలో నుండి తీయబడ్డామని, మన మంటి వారమని ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఈ రీకాల్స్ నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ బిడ్డలు నిన్ను మర్చిపోవచ్చు. వాళ్ళ కన్నబిడ్డలో తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఇవాళ కన్న తల్లిదండ్రులే కడుపును పుట్టిన బిడ్డలను మర్చిపోతున్నటువంటి దినాలు ఇవి. భయంకరమైన దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను మర్చిపోయినప్పటికీ, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయినా, నీ రక్త సంబంధం నేను మర్చిపోయినా, ఎవరినైతే నా అనుకున్నావో, ఎవరిని చూసి ఎన్నాళ్ళు నువ్వు ఎగిరెగిరి పడ్డావు, నాకేం పర్వాలేదు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఎవరిని చూసైతే నువ్వు ఎన్నాళ్ళు ధైర్యంగా ఉన్నావో, వాళ్ళే ఒక ఆయన నీకు ఈపు చూపించారేమో ఈ రోజు. ఎవరిని చూసి ఎన్నాళ్ళు నువ్వు ధైర్యంగా ఉన్నావో వాళ్ళే ఇవాళ నీ పరిస్థితులను బట్టి నీకు వీపు చూపించారేమో, ముఖం చాటేశారేమో. కానీ దేవుడు అంటున్నాడు, వారందరూ నీకు వారి ముఖాలను చాటు చేసినప్పటికీ నేను మాత్రం నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని మర్చిపోయే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఆయన అంటారు, నేను నిన్ను మరువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. నేను నిన్ను విడువను అని చెప్తున్నాడు. విడువను అంటున్నాడు. నేను నిన్ను విడువను అని చెప్తున్న దేవుడు. మరువను అంటున్నాడు. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిన్ను అరచేతిలో చెక్కుకుంటారా? ఏమండి? ఎక్కడో చోట చెక్కుకోవచ్చు కదా. దేవుడు వీపు మీద చెక్కుకోవచ్చు కదా మనల్ని, లేకపోతే పాదము దగ్గర చెక్కుకోవచ్చు కదా. కానీ ఏమంటున్నారు యేసయ్య? నా అరచేతిలో. అంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి వీలుగా మనల్ని ఆయన ఎక్కడ చెప్పుకున్నారంట? అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు.
దేవుడు నీకెంత విలువిస్తున్నాడు. దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. చాలా సందర్భాల్లో దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంటాం. మనుషుల ప్రేమల కొరకు పాకులాడుతూ ఉంటాం. మనుషుల యొక్క ప్రేమల కొరకు మనుషుల యొక్క ప్రేమ పొందుకోవాలని తప్పిస్తూ ఉంటాం, పరితపిస్తూ ఉంటాం. మనుషుల యొక్క ప్రేమ కోసం వెంపర్లాడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో వారి కోసం మనమే కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేసుకొని ఏమండి వారి కోసం మన జీవితాన్ని పణంగా పెట్టి, మన ఆరోగ్యాలు పణంగా పెట్టి పరుగులేస్తూ ఉంటాం. కానీ చివరికి మనకు ఎదురయ్యేది ఏంటో తెలుసా? నిరాశే. చివరికి మనుషుల దగ్గర నుండి నీకు ఎదురయ్యేది నిస్పృహే. కానీ పిల్లరా, మనుషులు మనల్ని విడిచిపెడతారు, మనుషులు మనల్ని నిరాశపరుస్తారు, కానీ దేవుడు నిన్ను నిరాశపరచడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, చూడు నా అరచేతుల్లో నిన్ను ఎక్కడ చెప్పుకున్నాడంట? చూసారా? నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో, నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరచేతిలో చెప్పుకున్న దేవుడు. చాలా సార్లు దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోకుండా అనేక రీతులుగా దేవుని దుఃఖపెడుతున్నాం, ఆయాసపడుతున్నాం. దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం ఆయాసపడుతున్నాం. ఆయన గాయాల్లో రేలు పెట్టి ఆయన గాయాలు రేపుతున్నాం మాటికి. కానీ అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు నేను ఆయన దుఃఖపెట్టిన, ఆయాసపరిచిన, గాయపరిచిన, ఆయన గాయాలు రేలు పెట్టి ఆయన గాయాలు రేపినప్పటికీ స్టిల్ నౌ నన్ను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. నా పరిస్థితిని బట్టి ఇదిగో నేను కష్టాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నాను, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు. అనేక సందర్భాలు అనుకున్నావు కూడా. కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆనాడు అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నారు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. మన పితరుడైన అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. చూడండి, ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. 105వ కీర్తనలోని కొద్దాం. 105వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఆనాడు అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు, ఇస్సాకుతో ప్రమాణం చేశారు. ఆ యొక్క ప్రమాణాన్ని ఆయన నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిత్యం. మనమైతే ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఒక రోజు మర్చిపోతాం. అవునా? 2 రోజులు జ్ఞాపకం చేసుకుంటాం, 3వ రోజు మర్చిపోతాం. కానీ దేవుడు చూడండి చక్కటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అంట నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అబ్రహాము గారితో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గారితో దేవుడు చెప్పారు, అబ్రహామా, ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళి
నేను ఎలాగైతే జీవించాలని అలాగ నువ్వు జీవిస్తే, అలా బ్రతికితే నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను జనములకు తండ్రిగా నేను మారుస్తాను, వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తాను, నీ బిడ్డలకు ఇస్తాను, నీ పిల్లలను విస్తరింపు చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నీ సంతానాన్ని నేను తీసుకెళ్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. అది నా అబ్రహాము గారు. దేవుడి స్తోత్రం. దేవుడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానాన్ని మర్చిపోవాలి. ఇప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనుషులైతే మాట ఇచ్చి మర్చిపోతారు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. మాట తప్పే దేవుడు కాదు, మాట తప్పని వాడు అని ఆయనకు ఒక పేరు ఉంది. స్తోత్రం చెప్దామా? మాట తప్పని వాడు. సినిమాల్లో మనం చూస్తాం, మాట తప్పనోడు, వెడుగు తిప్పనోడు అని ఇట్లా మేసం తిప్పుతో తొడబడుతుంటారు. రుచిదేవి అది సినిమా డైలాగ్ వరకే. ఆ జీవితాలన్నీ మోసమే, ఆ జీవితం అంతా అన్యాయం, అక్రమం, ఆ జీవితాలంతా పాపంతో నిండిపోయి ఉంటాయి. కానీ డైలాగ్ ఏం చెబుతారు? మాట తిప్పని వాడని, అడుగు తిప్పని నేను అని మేసం తిప్పుతుంటారు. ప్రియులరా, మనుషులైతే మాట తప్పుతారు, కానీ ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు మాట తప్పని వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాటను చూద్దాం. చూడండి ఒకసారి 106లోకి వద్దాము. 106వ కీర్తన 43వ వచనం చదువుదాము. 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించి ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషం అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని హల్లెలూయా. చూడండి, ఇక్కడ పిల్లరా ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టారు. ఇజ్రాయేలీలు ఎన్నో మార్లు దేవుణ్ణి ఆయాస పెట్టారు వారి క్రియల చేత. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని జరిగిస్తూ, దేవుడు ఏ రీతిగా అయితే నడవమన్నాడో ఆ రీతిగా నడవకుండా వారి క్రియల చేత, వారి జీవిత విధానం చేత దేవుని ఎంతగానో బాధ పెట్టారు వాడు. అందుకే మనం అక్కడ చదువుతాం, వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు ఏం చేశారు? ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారండి. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? సాక్షాత్తు దేవాది దేవుని మీదే వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో వారు చూశారు. ఎన్నో గొప్ప కార్యాలు వారు చూశారు, వారి కళ్ళతో వారు చూశారు. ఎన్నో మహత్కార్యాలు వారి కళ్ళతో వారు చూశారు. ఎన్నో సూచక్రియలు వారు అనుభవించారు వారి జీవితంలో. ప్రియులారా, దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించినప్పటికీ చివరికి మీరు చేసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆయాస పెడుతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. మీరు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించకుండా వీళ్ళు చేసిన పని ఏంటండి? తిరుగుబాటు చేశారు. అదే అక్కడ రాస్తున్నాడు భక్తుడు. వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు దేవుని యొక్క ఆలోచన ప్రకారం వారు నడవాల. వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు నడుస్తూ దేవుని మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. తమ దోషముల చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా
వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు. వాళ్ళు అంతగా దేవుని ఆయాస పెట్టినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే వారి పితరులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే వస్తాడు. దేవుని స్తోత్రం. వారు చేసే పనులకి దేవునికి ఎంతో కోపం వస్తున్నప్పటికీ కూడా, వారు చేస్తున్న తిరుగుబాటును బట్టి దేవునికి ఎంతో వేదన కలుగుతున్నప్పటికీ కూడా దేవుడు వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ వారి పితరులకు ఆయన చేసినటువంటి ఆ యొక్క నిబంధనను, వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేశాడు? మిమ్మల్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, వాగ్దాన దేశానికి నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను, నేను నిత్యము మీకు తోడుకుంటానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇజ్రాయేలీయులు చేస్తున్న అవిధేయతలను బట్టి వారిని శిక్షించగా వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? జ్ఞాపకము. ఆ మాట రావాలి మీకు, జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా. వీళ్ళరా ఆనాడు ఇజ్రాయేలీయుల్ని, అలాగే అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి విధానాన్ని బట్టి, నువ్వు నడుస్తున్నటువంటి ఆ యొక్క భక్తి విధానాన్ని బట్టి దేవుడు నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహామును బట్టి దేవుడు ఇజ్రాయేలీని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము గారికి, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయేలీలు ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు వారిని విడిచిపెట్టలే, వారికి తోడుకుంటూనే వచ్చాడు అనేక సందర్భాలు. దేవుని స్తోత్రం. ఇజ్రాయేలీలు విడిచిపెట్టేశారు, కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలే. కోడి తన పిల్లల్ని రెక్కల చాటు ఎలాగా భద్రపరుస్తుందో అంతకంటే ఎక్కువగా దేవాది దేవుడు తన ప్రజలను భద్రపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళరా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు ఎవరంటే నిన్ను జ్ఞాపకము మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను మనం చూద్దాం. 112వ కీర్తనలో రెండోసారి 112వ కీర్తన 6వ వచనం చదువుదాం. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నీతిమంతుల్ని దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎంత చక్కటి మాటలు. దేవుని యొక్క వాక్యం మనకి ఓరతని కలుగు చేస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యము నా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది అంటాడు. దేవుని వాక్యం నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఇంత సంతోషం నువ్వు పొందుకోలేవు, ఇంత ఆనందం నువ్వు పొందుకోలేవు, ఇంత నెమ్మది నువ్వు పొందుకోలేవు. ఒక దేవుని సన్నిధిలోనే నువ్వు నెమ్మదిని పొందుకోగలుగుతావు. ఒక దేవుని సన్నిధిలోనే నువ్వు సంతోషాన్ని పొందుకోగలుగుతావు. నీ ప్రాణము తెప్పరిల్ల చేయబడే స్థలమే దేవుని యొక్క మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏం దొరుకుద్ది? దేవుని మందిరంలో నీకేం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది. నీ ప్రాణమును తెప్పరిల్ల చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది. వాక్యం ఏం చేస్తుంది? నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. సొమ్మసిల్లినటువంటి నిన్ను లేవనెత్తుది దేవుని వాక్యం.
కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తుద్ది దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం. నిరాశ నిస్పృహల్లో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, వాక్యం దగ్గరకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నిన్ను నీకు ధైర్యం ఇస్తుంది, వాక్యం నిన్ను క్రీస్తు అనే బండ మీద స్థిరపరుస్తుంది, నీ పాపములు జారిపోక నిన్ను కాపాడుతుంది, జిగటగా దొంగ ఊబిలను పడిపోక నిన్ను లేవనెత్తుతుంది వాక్యం. అంత శక్తి ఉందన్నమాట. ఇంకా చెప్పనా, నీ ఆత్మని రక్షిస్తుంది వాక్యం. నీ ఆత్మను రక్షించే శక్తి ఒక వాక్యానికే ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం వింటే నువ్వు రక్షించబడతావు. యేసయ్య నిన్ను రక్షిస్తారు. వాక్యం నీ ఆత్మకు రక్షణ తీసుకొస్తుంది అన్నమాట. అందుకే వాక్యం దొరికే స్థలంలో ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా. హల్లెలూయా. వాక్యం నీకు నెమ్మది, పాదములకు దీపం అంటున్నాడు 119లో. ఏమంటున్నాడు? అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు. చూసారా? ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట? నీతిమంతుల్ని ఆయన నిత్యము. హల్లెలూయా. నీతిమంతుల్ని నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులండి? యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా నీతిమంతులే. యేసయ్యని సురక్షకులుగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ నీతిమంతులు. ఎవరైతే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, దేవుని వాక్యం చెప్తుంది ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యురాలివి, ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావు. ఈరోజు నువ్వు ధన్యురాలివి, ఎందుకంటే నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చావు. దేవుడు అంటాడు నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రము రోసివే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. హల్లెలూయా. దీనికి ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఏ ఫీజులు ఏ రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. లేదు డబ్బులు కట్టి పేరు నమోదు చేసుకుంటారు కొన్ని చోట్ల. ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం, ఉచితంగా నిన్ను యేసు రక్తము నీతిమంతురాలుగా మారుస్తుంది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరకు వచ్చి యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. అబ్రహాము నీతిమంతులుగా ఉన్నారు, ఇస్సాకు గారు నీతిమంతులుగా ఉన్నారు, యాకోబు గారు నీతిమంతుడిగా జీవించాడు. అందుకే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి బిడలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం పిల్లరా. 136వ కీర్తనలకు ఒకసారి వద్దాం. 23వ వచనాన్ని చదువుదాం. 136వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 136:23 చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము స్తోత్రం చెప్పండి. ఆయన కృప. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. ఈ లోక సంబంధమైన మనుషులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పరా మనల్ని? మన దగ్గర బాగా డబ్బు ఉంటే నిత్యం జ్ఞాపకం చేసుకుంటుంటారు. చీటికి మాటికి ఫోన్ చేసి ఏమ్మా ఎట్టున్నావు పలకరిస్తారు. అవసరమైతే 1-2 సార్లు వచ్చి వెళ్తుంటారు. ఎందుకని? నీ దగ్గర ఏముంది? డబ్బు. డబ్బు ఉంటేనంట అందరూ చుట్టాలేనంట.
డబ్బు ఉంటే మనుషులంట ఎలా ఉన్నావు అంటారంట. నీ దగ్గర డబ్బు ఉంటే ఏమంటారు? నిన్ను మాట తీరు మారిపోద్ది, పలకరింపు మారుతుందంట. డబ్బులుంటే నీ దగ్గర సమృద్ధి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని కనుక తెలిసిందంటే మనుషులు అంటారంట ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు కూడా కాదు, ఎలా ఉన్నారు. చూసారు ఎంత వేరియేషన్ వచ్చేసిందో. డబ్బులు నీ దగ్గర లేకపోతే నువ్వెవరు అంటారంట. డబ్బులుంటేనేమో ఎలా ఉన్నారు, బాగున్నారా. డబ్బులు లేకపోతే ఏమంటారు, ఎవరు నువ్వు. ఇంకా నువ్వు అంత దూరం ఉండగానే మొహం ఇలా దిక్కుని వెళ్ళిపోతుంటారు. అమ్మో వస్తుంది బాబు, ఏం అడుగుద్దు. చూసారా మనిషి యొక్క నైజం. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఏముంటాయి అంట, చీమలు. ఏగలు ఉంటాయి, చీమలు ఉంటాయి బెల్లం ఉన్నంత వరకు. తర్వాత బెల్లం తీసేయండి, అక్కడి నుంచి కనబడతాయా. అట్లాగే డబ్బు ఉన్నంత వరకు మనుషులు చుట్టేస్తుంటారు, చుట్ట ఎక్కువ ఉంటుంది. మనుషులు ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చుట్టాలు ఎక్కువ ఉంటారంట. ఒకసారి నా దగ్గర ఏం డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పుల్లో మునిగిపోయి ఉన్నాను అనండి. ఎవరితోనన్నా ఫోన్ కూడా రాదు ఇక. ఇంటికి వచ్చేసాక తర్వాత ఫోన్ కూడా రాదు ఇక. ఎందుకని? ఫోన్ చేస్తే మళ్ళీ నన్ను ఎక్కడ అప్పు అడుగుతావు, అసలు అప్పుల్లో ఉన్నానంటుంది. నన్ను ఎవరు అడుగుతావు నాయన. ఇది మనుషుల యొక్క నైజం అండి, మనుషుల యొక్క నైజం. కానీ దేవుడు నీ దీన దశను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నారు. హల్లెలూయా. దీన దశలో నేనుండగా నన్ను చేరదీసితివి. హల్లెలూయా. భక్తుడు ఏమంటున్నాడు? నేను దీన దశలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తేవయ్యా. నేను దీన దశలో ఉన్నప్పుడు, నేను కృంగిపోయి ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో నేను సతమతమవుతున్న సమయంలో నన్ను లేవనెత్తావు, నన్ను చేరదీసావు, నన్ను హక్కును చేర్చుకున్నావు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని దశలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 23లో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. ఆయన కృప నిరంతరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 37 ఒకసారి వద్దాం. 37వ కీర్తన 25వ వచనాన్ని చూద్దాం. చూడండి, మన హీన దశను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ దీన దశను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేను. హల్లెలూయా. చూసారా ఎంత చక్కటి మాట ఇక్కడ ప్రభువారు రాయించారు. దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నారు. ఏమంటున్నారు? నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే, నీతిమంతుల యొక్క సంతానాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళ యొక్క పిల్లలు భిక్షమెత్తుకునేలాగా దేవుడు చేయలేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతులను ఆయన అన్నడు విడిచిపెట్టు. నీతిమంతుల యొక్క బిడ్డల్ని భిక్షమెత్తేలాగా చేయడు. ఎందుకంటే మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, నీతిమంతుల్ని నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనకు లోబడి, ఆయనకు భయపడి నువ్వు బ్రతికితే తప్పకుండా నిన్న ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నారు. నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రభు దగ్గరకు వచ్చావో, నీ హీన దశను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ దీన దశను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు.
జ్ఞాపకం చేసుకుని ఊరినే ఉంటారు ఆయన. జ్ఞాపకం చేసుకొని నీకు తగిన సహాయం చేయటం కూడా ఆయన సమర్థుడై ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, నీకు తగిన సహాయాన్ని కూడా దేవుడు చేస్తాడు. ఆయన చేయగలిగిన వాడు. నీకు తగిన రీతిగా ఆయన సహాయాన్ని చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర వేడుకుంటే తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. అందుకే భక్తుడు ఏమన్నాడంటే, కొండల తట్టు నా కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది కిల్లంటున్నాడు. యెహోవా వల్లనే నాకు సహాయము ఎక్కడుందా మాట? కీర్తనలు చెప్పాలి. ఇది మీకు ప్రశ్న అన్నమాట. ఎవరు చెప్తారు ముందు? ఎవరు చెప్తారు చూద్దాం. ఎక్కడుంది కీర్తనల గ్రంథం? ఇంకా చెప్పట్లా. 121లో ఉంటుంది మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశములను ఈరోజు చాలండి. ఈరోజు నిన్న ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు సహాయం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నేను ఒంటరి దాన్ని, నాకు దిక్కెవరు లేరని ఒకవేళ ఈరోజు బాధపడుతున్నావేమో, నీ పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, భయపడొద్దు అంటున్నారు. దేవుని స్తోత్రం. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను నీకు సహాయం చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తాను. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరైనా సరే ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించిన ఆయన, ఇన్నాళ్ళు తెలిసి తెలవక అవిధేయతలో బ్రతికానయ్యా, ఇదిగో ఈరోజు నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నన్ను త్రోసివేయకుండా నన్ను నీ బిడ్డగా చేసుకొని అడిగితే తప్పకుండా ఆయన తన హక్కును చేర్చుకుంటారు. నేను స్తోత్రం. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. నిన్ను త్రోసివేయడు. నేను తన హక్కును చేర్చుకుంటాడు. తన గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. రక్షణ పాత్ర ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఏమిస్తాడండి? ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా ఏది లేకపోయినా రక్షణ పాత్ర కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలి మనం? రక్షణ పాత్ర. అది ఉందా నీ చేతిలో? ఉంటే నువ్వు ధన్యురాలు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు బ్లెస్డ్ పీపుల్. ఎవరు ధన్యులు? ఎవరి చేతిలో అయితే రక్షణ పాత్ర ఉంటుందో వారు ధన్యులు. ఎవరైతే యెహోవా రక్షకునిగా, యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ ధన్యులు. ఎవరైతే మారుమనసు బాప్తిసం పొందుతారో వారందరూ కూడా ధన్యులే. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ధన్యురాలు అనుకుంటాము కదండి. ఇవాళ ప్రపంచ కుబేరులు ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ధన్యులు కాదు. మనం అనుకుంటాం వాడికి ఏంట్రా వాళ్ళు డబ్బు ఉంది, వాళ్ళకి ఏంట్రా వాళ్ళు ధనం ఉంది, వాడు అదృష్టవంతుడు రా అంటుంటారు కొన్నిసార్లు కదా. వాళ్ళు అదృష్టవంతులు కాదు. ఆ ధనము నీ ఆస్తి ఉగ్రత దినమునందు నీకు అక్కరకు రాదు. నీ ధనము నీ ఆస్తి ఉగ్రత నుండి తప్పించలేదు. నీ ధనము నేను పరలోకం తీసుకెళ్ళలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. ఏమైపోతాడు? ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే, రాజుల్ని నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు, కానీ యెహోవాను నమ్ముకునేవాడు వాడన్నిటికీ కూడా పాడైపోడు, దీవించబడతాడు. ధన్యుడు. యెహోవాను నమ్ముకున్న నరుడు ధన్యుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే తప్పకుండా నీ పాపాలు క్షమిస్తాడు.
నీకు తగిన సహాయాన్ని ఆయన అందిస్తాడు. తన రక్షణ ఇస్తాడు నీకు ముందు. ఆయన రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యం ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం. ఆయన అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఆయన రాజ్యం వేరుకుంది. ఆ రాజ్యంలో ఉండాలి మనం అందరం. హల్లెలూయా. దట్ ఈస్ ఎటర్నిటీ లైఫ్. అంతం లేని రాజ్యం అది. అంతం లేని జీవితం అన్నమాట పరలోక రాజ్యం. అక్కడ ఉండే కృపిస్తాడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే. ఈ లోకం ఏముందండి, మహా అయితే 60-70 సంవత్సరాలు బ్రతుకుతామేమో, లేదంటే ఒక 80 సంవత్సరాలు, లేదంటే ఒక 100. అవునా? తర్వాత అయినా వెళ్ళిపోవాల్సింది. నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఏమండి ఒక రోజు అనేది ఉంది ఎవరికైనా ఒక రోజు ఉంది. ఆ రోజున ఎవరైనా సరే సంపాదించినవన్నీ విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి, అందరు చూస్తుండగానే ఎవరు కూడా ఆపలేరు. ఎవరు కూడా. దయచేసి లోకాన్ని కానీ లోకంలో ఉందని కానీ నమ్ముకోమాకు. ప్రభువుని నమ్ముకో. ఇప్పటికైనా సరే ప్రభు దగ్గరికి రా. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొందుకో. రక్షణ పాత్రను చేతబట్టుకుని ఆయన గుమ్మంలోకి రా. దేవుని స్తోత్రం. ఎలా రావాలి ఆయన గుమ్మంలోకి? రక్షణ పాత్ర చేతబట్టుకుని రావాలంట లోపలికి. హల్లెలూయా అంటున్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోనికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ దశను, నీ హీన దశ, దీన దశను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నేను ఆయన విడిచిపెట్టడు, మర్చిపోడు. కాబట్టి మరి ఆయన చేతుల్లో వద్దాం. మన జీవితాలు ఆయన సమర్పించుకుందాం. వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందుకో. రక్షణ పొందితే ప్రభు మహిమ కొరకు బ్రతుకు. అట్టి గొప్ప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. ఒకసారి అందరం లేచి నిలబడదాం. అందరం చాలా సేపటి నుంచి కూర్చుని ఉన్నాం కనుక ఒకసారి అందరం కూడా లేచి నిలబడ